ఓం శ్రీ మాతే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమ. ఈ రాఖీ పౌర్ణమిలోపు ఈ యొక్క తులారాశి వారు 5 శుభవార్తలు వింటారు. అలాగే వీరికి ఎప్పటినుండో ఉన్నటువంటి అతి ముఖ్యమైన 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమిలోపు తులరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు వినబోయే ఆ 5 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ అతి ముఖ్యమైన 2 కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో తులరాశి ఎడవరాశి, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో మహిమాన్వితమైన రాఖీ పౌర్ణమ. ఈ రాఖీ పౌర్ణమను కొన్ని ప్రదేశాల్లో జంజాల పౌర్ణమి కూడా అంటారు. ఇక ఈ రాఖీ పౌర్ణమిలోపు గోచారంలో అతి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితిగతుల యుతి కలయిక కారణంగా ఈ యొక్క తులరాశి వారు వీరి యొక్క జీవితం చాలా అనుకూలంగా మారబోతోంది. వీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా సాగబోతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క తులరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమిలోపు వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు వీరికి ఉన్నటువంటి మంచి యాటిట్యూడ్, 10 మందికి మేలు చేసే గుణం వల్ల, 10 మందికి ఉపకారం చేసే మంచి మనస్తత్వం వల్ల, అలాగే వీరి జీవితంలో కష్టపడి పనిచేసి ఏ విధంగా అయితే నేను ఉంటున్నానో అలాగే 10 మంది కూడా నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని, యాటిట్యూడ్ నేను నేర్పిస్తూ నేను ఏ విధంగా 10 మందిలో తలెత్తుకొని తిరుగుతున్నానో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తూ తలెత్తుకొని నిలబడాలి. ఎవరి కింద చేయి జాపి దేహిని అడుకోకుండా తమ కష్టం మీద తాము బ్రతుకుతూ పక్కవారికి ఎదుటివారికి కీడు హాని చేయకుండా వీలైతే సహాయం చేయాలి, లేదంటే మౌనంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ యొక్క తులరాశి వారికి ఆ భగవంతుడి యొక్క కృపాకటాక్షతో ఈ యొక్క రాఖీ పౌర్ణమిలోపైతే ఈ తులరాశి వారు 5 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరుతాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ముందుగా ఈ రాఖీ పౌర్ణమిలోపు వినబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క తులరాశి వారు ఎప్పటి నుంచో ఒక మంచి చక్కటి సంబంధం, మంచి జీవిత భాగస్వామి కావాలి. వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి దొరకాలి, వారితో పెళ్లి జరగాలి, తమ యొక్క దాంపత్య సంసారం బంధం హ్యాపీగా సాగాలి, ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా తమ వివాహ బంధం చక్కగా 10 కాలాల పాటు కొనసాగాలి అని కోరుకున్నటువంటి ఈ రాశి వారికి ఈ యొక్క రాఖీ పౌర్ణమిలోపు ఒక మంచి పెళ్లి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఆ పెళ్లి సంబంధం మీకు నచ్చుతుంది, మీరు కూడా అవతల వారికి నచ్చుతారు. ఈ విధంగా పెళ్లికు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఈ రాఖీ పౌర్ణమిలోపు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశి వారు ఈ రాఖీ పౌర్ణమిలోపు వినబోతున్న రెండవ గుడ్ న్యూస్ ఏమిటంటే కనుక ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశికి చెందినవారు ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి ఒక ఫోన్ కాల్ కోసం, ఈమెయిల్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఈ రాఖీ పౌర్ణమిలోపు మీకు ఉద్యోగము వచ్చింది అనే ఒక ఫోన్ కాల్, ఈమెయిల్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఈ పౌర్ణమిలోపు, ఈ రాఖీ పౌర్ణమిలోపు ఉద్యోగం లభించే గుడ్ న్యూస్ మీరు వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారు వినబోతున్న మరొక శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూసిన దంపతులు ఉంటారో ఆ దంపతులకు ఎప్పటి నుంచో ఎన్నో టెస్టులు చేసుకొని, ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు నోమి ఇక మాకు సంతానం కలగదా భగవంతుడా అని ఎదురు చూస్తున్న ఈ రాశి చెందిన భార్యాభర్తలకు, దంపతులకు ఈ యొక్క రాఖీ పౌర్ణమిలోపు ఒక సంతాన విషయంలో ఒక శుభవార్త వినబోతున్నారు. ఈ శుభవార్త విని వీరి ఇంటిల్లిపాది ఎంతో ఆనందానికి గురవుతారు. ఈ విధంగా ఈ రాఖీ పౌర్ణమిలోపు వీరు సంతానం పరంగా ఒక శుభవార్తను, అతి ముఖ్యమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ రాఖీ పౌర్ణమి లోపల ఎవరైతే ఉద్యోగస్తులు గత కొంతకాలంగా తాము పనులు చేసుకుంటూ మాకు ఇంతేనా మా జీవితం, మాకు శాలరీ పెరగడం లేదే, మా ప్రమోషన్ రావడం లేదే అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో
అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రాఖీ పౌర్ణమి లోపున మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. జీతాలు పెరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక మరొక ముఖ్యమైన శుభవార్త ఈ రాఖీ పౌర్ణమి లోపల తులారాశి వారికి ఏమిటి అంటే గనక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారాలు వచ్చేటటువంటి లాభాలు సరిపోక మరొక 2, 3 ఆదాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి లోపైతే మీకు 2, 3 ఆదాయ మార్గాలు అనేవి మీ ముందుకు రాబోతున్నాయి. అది మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మీ బంధువుల ద్వారా కావచ్చు, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా కావచ్చు, మీ యొక్క కస్టమర్ ద్వారా కావచ్చు. ఈ విధంగా మీకైతే 2, 3 ఆదాయ మార్గాలు మీకు ఈ రాఖీ పౌర్ణమి లోపల మీ ముందుకు రాబోతున్నాయి. తద్వారా మీరు మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీరు ఈ శుభవార్త అనేది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క రాఖీ పౌర్ణమి లోపల వీరికి ఎంతో కాలంగా ఉన్నటువంటి 2 ముఖ్యమైన కోరికలు నెరవేరబోతున్నాయి. మొదటి కోరిక ఈ రాఖీ పౌర్ణమిలో తులారాశి వారికి వచ్చేసి ఎవరైతే వంశపారంపరంగా వీరికి వచ్చిన ఆస్తి ఉంటుందో ఆ ఆస్తిని అమ్ముకోలేక ఆ ఆస్తిని ఇప్పటివరకు అమ్మాలనుకున్నా కూడా ప్రత్యర్థులు వీరిపైన కోర్టులో కేసులు వేసి అది కోర్టులో కేసు నడుస్తూ ఉంటే కనుక ఈ రాఖీ పౌర్ణమి లోపున వీరికి ఆస్తి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ను కోరిక వీరికి వినబోతున్నారు. అంటే కోర్టు తీర్పు వీరికి అనుకూలంగా రాబోతుంది. వీరికి దక్కాల్సిన ఆస్తులు వీరి చేతికి అందుతాయి. తద్వారా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి కోరిక నెరవేరబోతుంది. ఇక రెండవ కోరిక విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి చదువుకోవాలి. మాకు విదేశీ యానం మాకు కలిసి రాబోతుంది. మాకు పండితులు చెప్పారు. అయినా కూడా మాకు ఎందుకు ఇంతవరకు విదేశీయానం రాలేదు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి లోపున మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే మీకు రావాల్సిన ఏదైతే పాస్పోర్ట్ వీసా కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఈ విధంగా మీరు ఈ రాఖీ పౌర్ణమి లోపున విదేశాలకు వెళ్ళబోతున్నారన్న శుభవార్త మిమ్మల్ని ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి జాతకులకైతే ఈ యొక్క రాఖీ పౌర్ణమి లోపున 5 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరబోతున్నాయి. ఇక తులారాశి వారు మీకు మరిన్ని శుభ ఫలితాలు కలగాలి, మేము మా జీవితంలో మరింత వృద్ధిలోకి రావాలనుకుంటే మీరు మాత్రం క్రమం తప్పకుండా శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాయకులకు, ఆకలితో అలమపడుతున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యాన్ని కలిగిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.